రాత్రి రైస్ మిగిలింది ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు ఇంకా తాలింపు వేస్తున్నా. అన్నం వేస్ట్గా పోగొట్టకుండా. పచ్చిమిరపకాయలు, నిమ్మకాయ పులిహార ఫ్రెండ్స్, పల్లీలు, ఇది కొంచెం బాగా యాగనివ్వాలి ఫ్రెండ్స్. శైలు ఆప్షన్ లైక్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. ఇప్పుడు దాకా కొటేషన్సే పెట్టా కానీ మనకు యూట్యూబ్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది కదా ఫ్రెండ్స్. సొంత కంటెంటే చేయాలి, ఓన్ వాయిస్తో ఓన్ ఫేస్ కనపడతా. అందుకని కొటేషన్స్ కూడా ఫ్రెండ్స్ సొంతగా వెనకాల బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఇస్తా చేస్తున్నా ఫ్రెండ్స్. కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ శైలు వ్లాగ్స్ని. చూడండి ఫ్రెండ్స్, ఇవాళ మా టిఫిన్ నిమ్మకాయ పులిహార ఫ్రెండ్స్. రైస్ని ఎప్పుడు వేస్ట్గా చేయకూడదు ఫ్రెండ్స్. పంట పండించడానికి రైతులు ఎంతో కష్టపడుతూ ఉంటారు ఫ్రెండ్స్. మనం తెలియక అన్నాన్ని వేస్ట్ చేస్తూ ఉంటాము. కొంతమందికి ఈ అన్నం కూడా లేక చాలామంది అల్లాడుతున్నారు ఫ్రెండ్స్. పులిహోర రెడీ అయింది ఫ్రెండ్స్. దీంట్లో కొంతమంది జీడిపప్పు, క్యారెట్ అన్నీ వేసుకుంటారు ఫ్రెండ్స్. నేనేం వేయలేదు, సింపుల్గా చేసేసాను నిమ్మకాయ పులిహోర. ఈరోజు మా టిఫిన్ ఇది ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మధ్యాహ్నానికి లంచ్ కండి మటన్ అయినా చికెన్ అయినా ఎప్పుడైనా కొంచెం ఉప్పు పసుపు వేసి బాయిల్ చేసుకొని వండుకుంటే మంచిదండి. మన అమ్మమ్మల కాలంలో అన్నీ కలిపి పెట్టేవాళ్ళు. అలా ఇప్పుడు నేను చేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి, అల్లం పేస్ట్, కారం, తర్వాత మటన్ ముక్కలు, పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం ఆల్రెడీ మనం బాయిల్ చేసాం కాబట్టి దాంట్లో ఉంటుంది. కొంచెం కరివేపాకు, పచ్చిమిరపకాయ, టమాటా అన్ని ఫ్రెండ్స్. దీన్ని ఒక 5 నిమిషాలు మామూలుగా విడిగా వేపుకొనైనా పెట్టుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్గా అన్నీ కలిపి కొంచెం వాటర్ పోసుకొని కలుపుకొని పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే ఉప్పు లైట్గా వేసుకుందాం. ఆల్రెడీ నేను ముక్కల్లో ఉప్పు వేసాను కాబట్టి లైట్గా వేసుకుందాం. కల్లుప్పు మంచిది ఫ్రెండ్స్. చూడండి, దీన్ని అన్నిటినీ ఒకసారి మిక్స్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, అన్నీ మిక్స్ చేసా. ఇప్పుడు వాటర్ వేసుకుందాం. వెనకటి కాలంలో ఇలాగే ఉండేవాళ్ళు. ఇప్పుడు తాలింపులని అదని ఫ్రైలని అలా చేస్తున్నారు. ఇలా చేయటం వల్ల మనకు ఆయిల్ ఎక్కువ పట్టదండి, తక్కువగా పట్టిద్ది. మన హెల్త్కి కూడా మంచిది. ఉప్పు, కారం, ఆయిల్ అన్నీ తక్కువ వేసుకోవటం వల్ల. చూడండి, మూత పెట్టి 5 విజిల్స్ వస్తే అయిపోయింది ఫ్రెండ్స్. ఆల్రెడీ పెట్టేశాను ఫ్రెండ్స్. 5 విజిల్స్ వస్తే ఉడికిద్ది. ఎక్కువ ఆయిల్ వీస్ చేయకుండా వాడుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మా పాపకి బంగాళదుంప చేద్దామండి. చూడండి ఫ్రెండ్స్, తాలింపు పెట్టా. నిన్నటి సాంబార్ కొంచెం ఉన్నాయండి. కొంచెం ఆలు ఫ్రై చేస్తే 2 కలిపి తింటుంది. ఎప్పుడైనా బంగాళదుంపని ఫ్రెండ్స్ కొంచెం కోసిన తర్వాత ఆరబెట్టుకుంటే బాగుంటుంది. ఆనియన్స్ వేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, ఆనియన్స్ వేసి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ, పెద్ద ఉల్లిపాయ,
ఇప్పుడు పిల్లలందరూ ఫాస్ట్ ఫుడ్ అయితే తింటున్నారు ఫ్రెండ్స్. అయితే తినకూడదు, హెల్త్కి మంచిది కాదు. ఎక్కువ పులుసు కూరలు తినాలి ఫ్రెండ్స్, ఆకుకూరలు అలాంటివి. ఇవి కొంచెం లైట్గా వేగితే సరిపోయింది ఫ్రెండ్స్. ఆటోమేటిక్గా బంగాళదుంపలు మనం వేపుకుంటాం కాబట్టి అది కూడా వేగిద్ది. దాంతోపాటు లేక నల్లగా అయిపోతాయి. బంగాళదుంప సగం వేగిన తర్వాత అప్పుడు సాల్ట్ వేసుకోవాలి, లేకపోతే మెత్తబడి నీరుగా అయిపోయింది ఫ్రెండ్స్. మూత పెట్టకూడదు ఫ్రైకి. మూత పెట్టడం వల్ల కొంచెం ఆగనిద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బంగాళదుంపలు వేగినాయి. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. కొంచెం పసుపు, మూత పెట్టకుండా వాటర్లో కడిగి విడిగా పెట్టి బంగాళదుంప అప్పుడు కట్ చేసుకొని కొంచెం ఆరనిస్తే అంటుకోకుండా వస్తాయి ఫ్రెండ్స్. బంగాళదుంప ఫ్రైని ముద్ద అవ్వకుండా. చూడండి, కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ చిన్న ఛానల్ని మంచి వీడియోస్ పెడతా ఉంటాం. చూడండి ఫ్రెండ్స్, వేగింది. ఇంకా మరీ మాడితే బాగోదు. ఇప్పుడు కారం వేసేసుకుందాం. పిల్లలు కాబట్టి తినేది తక్కువగానే తింటారు ఫ్రెండ్స్. కలుపుకొని 5 నిమిషాలు ఉంచుకుంటే సరిపోయిద్ది. కరివేపాకు కూడా ఫ్రెండ్స్ చిన్న ముక్కలుగా లేకపోతే పొడిగా చేసి కర్రీలో వేస్తూ ఉంటే వాళ్ళకి తెలియదు, అవి పక్కకు తీసి పెట్టరు. కరివేపాకు, కొత్తిమీర, ఆకుకూరలు తినటం వల్ల మంచిది హెల్త్కి. పొటాటోని కూడా లైట్గా వాటర్లో ఉడకబెట్టి లైట్గా తాలింపేసి వండుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు పిల్లలు, ఈ కాలం పిల్లలు అలా తినరు కాబట్టి ఇలా చేయాల్సి వస్తుంది. మటన్ కూడా ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఆ విజిల్ ఆరేదాకా ఉంచి తర్వాత ధనియాల పొడి, కొంచెం కొబ్బరి, కొత్తిమీర వేసుకుంటే సరిపోయిద్దండి. ఈరోజు మా లంచ్ ఇది ఫ్రెండ్స్, పొటాటో ఫ్రై, మటన్ కర్రీ. చూడండి ఫ్రెండ్స్, మటను ఉడికిపోయింది. కొబ్బరి పొడి, కొంచెం ధనియాల పొడి వేసా, కొన్ని కొత్తిమీర వేసుకొని దించేసుకోవటం అయిపోయినట్టు. బంగాళదుంప ఫ్రై కూడా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మటన్ కర్రీ అయిపోయింది, బంగాళదుంప ఫ్రై అయిపోయింది. నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, కామెంట్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.